డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా గమనించిన విషయం ఏంటంటే పిల్లలు సరిగ్గా తినరు, మారం చేస్తారు. మదర్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ చుట్టూ తినరా, తినరా, తినరా అనే కూడా తినరు. సో ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఏం చేయాలి? నమస్కారం అండి. నేను డాక్టర్ నీరజ, సీనియర్ కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఇందాక అడిగినట్టుగా పిల్లల్లో ఆకలి పెంచాలి అంటే కనుక అసలు పిల్లలు ఆకలి ఎందుకు ఉండట్లేదు, అది కారణం చూసుకోండి. వాళ్ళు అసలు తినట్లేదా, ఏది ఇస్తున్నా కూడా తినట్లేదా? దానికి కారణం ఈధర్ వర్మ్స్ ఉండి ఉండొచ్చు, లేదా అజీర్ణం అయి ఉండొచ్చు, లేదా లివర్ డిసార్డర్స్ ఉండి ఉండొచ్చు, మాల్ అబ్సార్ప్షన్ ఉండొచ్చు. తిన్నా కూడా సరిగా వంట పెట్టకపోవటం వల్ల ఇది నీరసంగా ఉండి ఆకలి సహింపు లేకుండా ఉండటం, జ్వరం కానీ అట్లా గుండా అనేసి కామన్ గా అయితే కనుక వర్మ్స్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. అదే కాకుండా పిల్లలు హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు, స్క్రీన్ వాచింగ్ కి అలవాటు అయిపోయి ఇది ఆకలి మీదకి కరెక్టే మేడం. అంటే మా వాడికి మొబైల్ ఇచ్చి చూపిస్తేనే తింటారు అని చెప్పేసి చాలా మంది పిల్లలకు అంటే తల్లిదండ్రులే అలవాటు చేసిరా లేదని తెలియదు కానీ మొబైల్ ఉంటేనే మా పిల్లలు తింటారని. అది తల్లిదండ్రులు అలవాటు చేసినది. ఈ రెండోది స్నాకింగ్స్. ఇప్పుడు నార్మల్ గా ఇంకా మన జీర్ణం అవ్వటానికి 2 hours టైం పడుతుంది. తిన్న తర్వాత 2-3 hours కి మన కట్టులోకి వస్తుంది, అక్కడ నుంచి కిందకి వెళ్తుంది పేగుల్లోకి. కానీ దానికైనా ముందే మనము చిప్స్ అనేసి, కుర్కురేలు అనేసి, బిస్కెట్లు అనేసి ఇస్తున్నాం అనుకోండి, పిల్లలు పొట్టు ఉండేది ఇది చిన్నది, కొంచెం నీళ్లు కొంచెం ఒక 2 బిస్కెట్లు తినేసరికి కట్టు నిండిగినట్టుగా అనిపిస్తుంది. దాంతో వాళ్ళకి టైం వచ్చినప్పుడు తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. రెండోది రొటీన్ ఫుడ్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు పేరెంట్స్. పిల్లలకి కలర్ఫుల్ ఫుడ్స్ ఇవ్వండి, చూడటానికి అట్రాక్టివ్ గా ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడే వాళ్ళకి తినడానికి మీదకి ఇంట్రెస్ట్ ఉంటుంది. టీవీ మీదకి లేదా ఇంకా మొబైల్ ఫోన్ చూపిస్తున్నప్పుడు, లేదా ఇంకా ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి బలము రాదు, దాంతో కట్టు నిండుగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా రేపు పొద్దున మళ్ళీ ఆకలి సన్నగిలుతుంది. సో ఆకలి పెరగాలంటే ఏం చేయాలంటారు పిల్లలకి? హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా పిల్లలకి? ఆకలి పెరగాలి అంటే గనక ఫస్ట్ మీ బాబు చిరుతిండ్లు ఆపండి. ఓకేనా? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి 4 పూట్లకి ప్రాపర్ గా భోజనం పెట్టండి. మధ్య మధ్యలో స్నాకింగ్స్ అన్నటువంటివన్నీ ఆపండి. టైం పెట్టుకోండి. అంటే పొద్దున 8కి బ్రేక్ఫాస్ట్, 12కి లంచ్, 3కో 4కో మళ్ళీ స్నాక్స్, మళ్ళీ 6-7 రాత్రి భోజనం. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టటము, ఆకలి ఉందా లేదని చూసుకోకుండా కూడా ఒకసారి ఏమో 1-2 వరకు పెట్టారు, ఒకసారి ఏమో పొద్దున్నే పెట్టేస్తారు. మధ్యలో చిప్స్ కానీ బిస్కెట్లు కానీ అటువంటివి ఇవ్వటము, అవన్నీ అవాయిడ్ చేసుకోండి. రెండోది, మీ యొక్క బాబు ఆకలి పెరగాలి అంటే కనుక మోషన్ అది సరిగా వెళ్తుంది లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కడుపు ఉబ్బరం ఉన్నా, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతున్నా కూడా వాళ్ళకి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. సో అటువంటి ఏమి లేకుండా చూసుకోండి. మూడోది, పిల్లలకి సెడెంటరీ హ్యాబిట్స్ ని అలవాటు చేయొద్దు. ఎక్కువ టీవీ చూడటము, లేకపోతే ఇంకా మొబైల్ ఫోన్ గేమ్స్ లో ఆడుకుంటూ ఉండటం, ల్యాప్టాప్ లో కంప్యూటర్స్ ఆడుకుంటూ ఉండటము, అటువంటివి, లేకపోతే ఇంకా ఆడుతున్నా కూడా బోర్డ్ గేమ్స్ ఆడటం, బయటికి వెళ్ళి ఆడటం అటువంటి లేకుండా ఉన్నది మటుకు చేసుకోవద్దు. రెగ్యులర్ వ్యాయామం పిల్లలకి కూడా మనకెంత ముఖ్యమో పిల్లలకి కూడా అంతే ముఖ్యం. పొద్దున గానీ సాయంకాలం గానీ ఒక 1-2 గంటల సేపు ఫిజికల్ యాక్టివిటీస్ లోకి ఉంచుకోండి వాళ్ళని. అట్లనే పిల్లల్లో వర్మ్స్ ఉన్నాయేమో అనేసి చెక్ చేసుకోండి. పిల్లలు వర్మ్స్ ఉన్నాయి అంటే ఇంకా పిల్లలు యూజువలీ సిమ్టమ్స్ మనకి తింటున్నా ఒంటి పెట్టకపోవటము, అంటే సరిగ్గా తింటున్నారు, లేకపోతే ఇంకా ఆకలి విపరీతంగా ఉంది బట్ లావ్ అవ్వట్లేదు బాబు, పళ్ళు కొరకటము, ముడ్డెత్తి పడుకోవటము, లేకపోతే ఇంకా ఇచ్చింగ్స్ ఉండటము, ఉన్నట్టుండి ఏడవటము, అటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే గనక వర్మ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ తీసుకోండి. హోమియోపతి మెడిసిన్స్ అన్నవి పిల్లలకి ఈజీగా తీసుకుంటారు. ఒకటి, యాంటీబయాటిక్స్, డీవర్మింగ్లు, వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా హోమియోపతి సేఫ్ గా ఉంటుంది. రెండోది, పిల్లలు ఎందుకు ఆకలి తగ్గింది అనేది చూసుకుంటారు. దానికి వర్మ్స్ కారణమా, లేదు అంటే ఇంకా జీర్ణశక్తి లోపం ఉందా, లేదు కడుపు ఉబ్బరం ఉండటం వలన, మలబద్ధకం వలన, దేని వల్ల ఆకలి లేదనేసి చూసుకున్న తర్వాతనే ఆ రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది హోమియోపతిలో. అండ్ పిల్లలకి సేఫ్, ఇమ్యూనిటీ వైజ్ గా కూడా పెంచుతుంటుంది. కాబట్టి హోమియోపతి బెటర్ ఆప్షన్ ఉంటుంది ఆకలి పెంచుకోవడానికి కోసం. మేడం, నేను ఈ మధ్య కాలంలో చూస్తాను మా బాబు మోషన్ కి వెళ్తే చాలా ఎక్కువగా స్మెల్ వస్తుంది అది అంటున్నారు. అంటే ఏదైనా ఫుడ్ తినడం వల్ల లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందా? బాగా ఒఫెన్సివ్ స్టూల్ ఉంటున్నది అంటే ఇంకా మోషన్ లో బాగా స్మెల్ వస్తున్నది అంటే ఇన్ఫెక్షన్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండటం వల్లనే ఇటువంటి స్మెల్ వస్తుంటాయి. ఎటువంటి ఆహారం ఇస్తున్నారనేది చూసుకోండి. బాబుకి అజీర్ణం ఎక్కువ ఉందా, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతున్నదా, గ్యాస్ కూడా బాగా స్మెల్ గా వస్తున్నదా అనేసి చూసుకోండి. అట్లా ఉంది అంటే కనుక ఫస్ట్ గ్లూటెన్ సెన్సిటివిటీ ఉండొచ్చు అండ్ కేసిన్ సెన్సిటివిటీ ఉండొచ్చు. సో అటువంటి పిల్లలకి ఫస్ట్ గ్లూటెన్ ఫ్రీ అండ్ కేసిన్ ఫ్రీ అంటే ఇంకా పాలు
అండ్ మైదా పిండి గోధుమ పిండితో చేసే వస్తువులని తగ్గించుకుంటూ రండి. రెండోది ఏదైనా ఎలర్జీస్ ఉన్నాయేమో చూసుకోండి. మూడోది మోషన్ ఫార్మేషన్ చెక్ చేసుకోండి. సెమీ సాలిడ్ గా కానీ లిక్విడ్ గా వెళ్తున్నాడా ఈ స్మెల్ తోటి. ఉంది అంటే కనుక మైల్డ్ ఇన్ఫెక్షన్, పొట్టలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ కి తగ్గట్టుగా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడండి. వాడుతుంటే కనుక మీకు ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవుతుంది, జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది, ఎలర్జీస్ ఏమైనా కూడా తగ్గుతాయి, అండ్ మీ యొక్క బాబు హెల్త్ సరిగా సెట్ అవుతుంది.